నమస్కారం HK2Z న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న మినీ రేషన్ కార్డుపై ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ముద్రించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు గాజు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వాసవి ఏసీ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జై శ్రీరామ్. ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ పెద్దలందరికీ మరియు నాతోటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ముఖ్యమైన ఈ ప్రెస్ మీట్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మినీ ఫుడ్ సేఫ్టీ కార్డు, రేషన్ కార్డు ఏదైతే జారీ చేస్తున్నారో దాని మీద భారత నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏదైతే ఈ కార్డు పైన 6 కిలోల బియ్యానికి 5 కిలోల బియ్యం కేంద్రమే భరిస్తుంది కాబట్టి దీనికి గాను ఖర్చు మొత్తం 11.80 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉన్నది. మరి ఏ రేషన్ కార్డు దారుని పైన కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దీని మీద ఖర్చు మొత్తం, వ్యవహారం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ప్రతి రేషన్ కార్డు మీద మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిన్నటి సమావేశంలో మన శాసనసభ్యులు, మంత్రివర్యులు, గౌరవ పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీలో దళితులు ఎవరైతే ఉన్నారో వారు పార్టీని వీడండి, భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఏదైతే ఉన్నారో మేము మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తీరా దళితులను ఓటు బ్యాంకుతో కాకుండా మా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దళితుల ఆత్మగౌరవం కోసం వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ ఏదైతే ఉందో దేశంలో మా భారతీయ జనతా పార్టీ అని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి వచ్చిన తర్వాత, మా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి ఆశయ సాధనకై పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి ముఖ్యమైన 5 స్థానాలు: జన్మస్థలమైన మాహూ, చదువుకున్నది స్థలం లండన్, అలాగే ముంబై, పూనా, నాగపూర్ వంటి ఈ 5 క్షేత్రాలను పంచతీర్థంగా అభివృద్ధి చెందుతూ అంబేద్కర్ గారి ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీకు రాజకీయంగా అడిగే హక్కు ఉంది కావచ్చు, కానీ ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీకి ఓటేయాలి, ఏ పార్టీ ఎన్నుకోవాలనే హక్కు మాత్రం దళితులకు మాత్రమే ఉంది. దాన్ని మీరు హుకుం జారీ చేయడం, డిమాండ్ చేయడం సరికాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ దళితుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంది, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తుంది. భారత రాజ్యాంగం యొక్క గౌరవమైన పదవి ఏదైతుందో రాష్ట్రపతి పదవి గతంలో ఒక దళిత బిడ్డకు రామనాథ్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే దళిత సామాజిక వర్గానికి చెందిన మన రాష్ట్రపతి గౌరవం కూడా ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న ఎస్సీ రిజర్వేషన్ కూడా సహాయశక్తుల్లో సపోర్ట్ చేసి ఎన్నో ఏళ్ల కళ సాకారం చేసిన పార్టీ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కేవలం దళితుల పేరుతో ఓట్లు గుంజుకోవడం కాదు, వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చింది, గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది, ఉచిత బ్యాంక్ అకౌంట్లు ఇచ్చింది, అలాగే వారికి ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా అందిస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ మీ కాంగ్రెస్ పార్టీ తీరా కేవలం దళిత ఓటు బ్యాంకు తీర వాడుకొని విడిచిపెట్టడం కాదు. మేము అడుగుతా ఉన్నాము లక్ష్మణ్ కుమార్ గారిని,
మీరు ఎక్కడో జరిగిన ఇష్యూ కాదు. తెలంగాణలో దళితులకు మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నాము. దళిత బంధు ఎక్కడికి వెళ్ళింది? వారికి భూమి, ఉచిత భూమి, వైద్యం, ఇవన్నీ మరి తెలంగాణలో ఎంతమంది దళితులకు ఇల్లు కట్టించారు, ఎంతమంది దళితులకు రైతు బంధు ఇచ్చారు, ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చారు అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా మేము చేదని చెప్పామంటే లక్ష్మణ్ కుమార్ గారు బీజేపీలో ఉన్న దళితులు కేవలం తమ స్వార్థం కోసం కాదు, తమ రాజకీయ భవిష్యత్తు కోసం, తన రాజకీయ ఆలోచనలతో తమ అభివృద్ధి, దేశమే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఏదైతే ఉన్నారో వారు కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉన్నారు. మీరు కేవలం ఒక దళితులనే కాదు, యావత్తు దళిత సామాజిక వర్గాన్ని మీరు హేళన చేసిన విధంగా మాట్లాడాలని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి దళిత సామాజిక వర్గానికి మీరు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, రేషన్ కార్డు ఏదైతే ఉందో అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ముద్రించాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతాకి జై. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణలో వందే మాతర గేయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ అయితేంది, రాహుల్ గాంధీ అయితేంది, దాన్ని మధ్యన ఆపమనడం అనేది అయితే ఉందో ఇది భారతదేశ పౌరులందరినీ కూడా అవహేళన చేసే విధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తాము. ముఖ్యంగా దేశం మొత్తం కూడా ఇలా వందే మాతర గీతాన్ని పాడాలని చెప్పి పార్లమెంట్లో స్వయంగా మీరు కూకుండి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు చేసినటువంటి ఆ వ్యవహారం ఏదైతే ఉందో అది చూడడానికి అసహ్యంగా ఉంది అని చెప్పి తెలియజేస్తాము. ఇంకొక విషయం, నిన్నాక మొన్న మంత్రివర్యులు మాట్లాడారు. ఏం మాట్లాడారు? దళితులందరూ కూడా బీజేపీని వీడాలని చెప్పి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఈరోజు అంబేద్కర్ అందించిన పదాల కారణంగా, అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల కారణంగానే ఈరోజు నువ్వు మంత్రి పదవి వచ్చింది అన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంబేద్కర్ను ఆనాడు పార్లమెంటు రాకుండా ఓడగొట్టినటువంటి నీచమైన చరిత్ర మీ పార్టీదే అని చెప్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీరు పొందిన ఫలాలు, మీకు వచ్చినటువంటి అన్నీ కూడా అంబేద్కర్ ఇచ్చిన సంగతి కూడా మర్చిపోవడం అనేది అయితే ఉందో అది చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంకొక విషయం, ఎస్సీ వర్గీకరణ కోసం మీరు పోరాడితే, మందకృష్ణ గారు పోరాడితే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో చెప్పి ఎస్సీ వర్గీకరణను ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా ఆలోచించాలి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు పాలించింది. మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ పోరాడినప్పుడు కూడా మీ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. ఏం చేసిరో అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం కారణంగానే వర్గీకరణ వచ్చింది అని చెప్తా ఉన్నాం. ఇవన్నీ విషయాలు కూడా మీరు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా ఆలోచించి మాట్లాడాలని చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి దళిత నాయకులందరూ కూడా ఈరోజు అండంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీకు తెలియదా అని చెప్తున్నాం. ఈరోజు దళిత సంబంధించినటువంటి వారందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎక్కువ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. మీ గ్రామానికి సంబంధించినటువంటి రామన్న మీకు తెలుసు కదా, ఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అన్న సంగతి మర్చిపోతా ఉన్నావు నువ్వు. నీకు సంబంధించిన నీ గోదావరికి సంబంధించినటువంటి రామచంద్ర అన్న తెలియదా మీకు అని చెప్తా ఉన్నాం. ఎస్సీ కమిషన్ సభ్యుడిని నియమించింది. ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్న గొప్పతనం. నీకు తెలియదా? ఒక సామాన్య కార్యకర్త అలాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈరోజు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు అన్ని ఆలోచించి మాట్లాడాలని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఈ సందర్భంగా నిన్న రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డిలో బ్రహ్మాండంగా మాట్లాడేసిండు. కేంద్ర పథకాల మీ నాయకులు అంటున్న కేంద్ర పథకాల మీద రేవంత్ రెడ్డి నీ అసొంటోళ్ళు 28 మంది ముఖ్యమంత్రులు ఉంటారన్న విషయాన్ని కొద్దిగా
ఆలోచించి మాట్లాడాలని చెప్తా ఉన్నాం. మేమేం చెప్తలేం, మీకు ఇస్తున్నటువంటి 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, దానికి మాత్రమే మోడీ పేడ పెట్టుకుంటున్నాం. మీకు ఇచ్చినటువంటి సెంట్రల్ లైటింగ్లో నువ్వు మాట్లాడతలేం, మీకు ఇచ్చినటువంటి ప్రకృతిలో మాట్లాడతలేం, మీకు ఇచ్చినటువంటి రకరకాల అన్ని కార్యక్రమాలలో ఎక్కడ కూడా మేము అంటలేం. మీరు ఇచ్చినటువంటి 5 లక్షలు ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చినటువంటి దానిలో 50% భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. కానీ మేము ఎక్కడ కూడా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకుంటలేమే, అక్కడ మీ బొమ్మలే గీసుకుంటున్నాం, మేము అక్కడ వ్యతిరేకిస్తలేం. కానీ మేము దేశ ప్రజలకు కరోనా అప్పటి నుంచి పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మేము రేషన్ బియ్యం ఇచ్చిన అదే పెట్టుకుంటున్నాం. ఒకవేళ ఈ విషయంలో కార్డుల విషయంలో పునరాలోచన చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. భారత్ మాతాకి